మీలో ఎంతమంది ఎనిమల్ సినిమా చూసిర్రు? నార్మల్ ల్యాప్టాప్స్, ఆల్ఫా ల్యాప్టాప్స్ రెండు రకాలు ఉంటాయి. ఆల్ఫా ల్యాప్టాప్స్ అంటే ఏంది? 17 ఇంచెస్ డిస్ప్లే. దీన్ని అయినప్పుడు ఏంది దీని గొప్ప అని అడిగితే ఏమంటుంది అంటే దీన్ని పెద్దదటండి. జియాన్ ప్రాసెసర్ ఉంటుంది దీంట్లో. 16 GB గ్రాఫిక్ కార్డు ఉందండి. మీరు విన్నది నిజమే. 16 GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉండేటువంటి ల్యాప్టాప్స్ చాలా అరుదు. అరుదు అంటే 1%. అందులో ఈ ల్యాప్టాప్ ఒకటి. అట్లా మనకు ఆటోక్యాడ్ కానీ గ్రాఫిక్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ ఏదైనా కూడా దీనిలో రన్ చేసుకోవచ్చు. ఇది కొత్తది వచ్చినప్పుడు దీని ప్రైస్ మనకి 3,50,000 నుంచి 4 lakhs దాకా ఉంది. మనమైతే 75,000కి ఇస్తున్నాం, 75,000 రూపాయలు. హలో అండి, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈ వీడియో అయితే ఒక స్పెషల్ వీడియో. సో మనకి ఏంటంటే స్పెషల్ ల్యాప్టాప్స్ గురించి స్పెషల్ వీడియో ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మన కంటెంట్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనకి ఫస్ట్ అంటే మనకి ఇంకా ఈ విషయం ఎందుకు అడుగుతుండో దాని సంబంధం ఏంది అని అనుకోకుండా నేను అడిగిన దానికైతే ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఏంటంటే మీలో ఎంతమంది ఎనిమల్ సినిమా చూసిర్రు? ఎందుకు చెప్తున్నా అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఎనిమల్ సినిమా ఎంతమంది చూసిర్రు? సో ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఎనిమల్ సినిమాలో మనకి ఏమున్నదండి, ఇప్పుడు ఒక మామూలుగా రణబీర్ కపూర్ ఫస్ట్ ఈమె దగ్గరికి వచ్చి రష్మిక మందన్ దగ్గరికి వచ్చేసి ఫస్ట్ అంటే ఎంట్రీ సీన్లా ఉంటుంది. ఆమెతో కొంచెం డిస్కషన్లో ఒక మాట వాడతారు. ఏంటంటే మామూలు మగాళ్ళు ఆల్ఫా మగాళ్ళు అని చెప్పేసి, ఆల్ఫా అని చెప్పేసి. అట్లనే ఇప్పుడు నేను మన ల్యాప్టాప్లల్లో అంటే మామూలుగా మనకి ఇప్పుడు మార్కెట్లో దొరికే ల్యాప్టాప్స్లో నార్మల్ ల్యాప్టాప్స్, ఆల్ఫా ల్యాప్టాప్స్ రెండు రకాలు ఉంటాయి. ఆల్ఫా ల్యాప్టాప్స్ అంటే ఏంది? ఆల్ఫా ల్యాప్టాప్స్ అసలు మార్కెట్లో ఎక్కడ పేరు లేదు అంటే నేనే పెట్టినా. ఎందుకు పెట్టినా అనేది మీకు చెప్తా. ఆ పేరు కరెక్టో కాదో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ల్యాప్టాప్స్ మనకు అంటే రకరకాలుగా డిజైన్ చేయబడి ఉన్నాయండి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ గురించి మనకి డిజైన్ చేయడం జరిగింది. సో ఎట్లా పర్పస్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ కోసం ల్యాప్టాప్స్ ఉంటాయండి. అంటే మన కోడింగ్ కోసము పనికొచ్చే ల్యాప్టాప్స్ ఉంటాయి. ఏదన్నా మనకి i5 6 జనరేషన్ నుంచి i7 8 జనరేషన్ వరకు కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అట్లా వాడుకోవచ్చు. అట్లాంటి ల్యాప్టాప్స్ ఉంటాయి. అట్లే బేసిక్ యూజర్స్కి ల్యాప్టాప్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఎంఎస్ ఆఫీస్ వాడుకోవడానికి. అట్లాగే చూసుకున్నట్టయితే మనకు ఏదైనా కూడా ఏమన్నా టాలీ కానీ లేదంటే ఏమన్నా ఆన్లైన్ ఏమైనా క్లాసెస్ కోసం కానీ అలాగే ఏమైనా ఆన్లైన్లో బుక్స్ రీడ్ చేసుకోవడం కోసం కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ చూసుకోవడం కోసం కానీ అట్లాంటి బేసిక్ ల్యాప్టాప్స్ ఉంటాయి. సో అవి బేసిక్ ల్యాప్టాప్స్, ఈ కోడింగ్ ల్యాప్టాప్స్. ఇంకొకటి గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్స్ ఉంటాయి. గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్స్ అంటే ఏంది? ఇప్పుడు మనకి ఖచ్చితమైన ఒక డెడికేటెడ్ గ్రాఫిక్స్తోని ఏదైనా గ్రాఫిక్ ఓరియంట్ అప్లికేషన్ రన్ చేసుకోవడం కోసం కానీ ఆడియో వీడియో రెండరింగ్ కోసం కానీ దానికోసం పనికొచ్చే ల్యాప్టాప్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకటే దానిలో అయితేనే దాన్ని ఆల్ఫా ల్యాప్టాప్ అని నేను అంట. ఎందుకంటే ఒకసారి కాన్ఫిగరేషన్ చెప్తే నేను ఆ తర్వాత నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఈ ల్యాప్టాప్ గురించి చెప్పే కంటే ముందు దీని ఒకసారి చూడండి మొత్తం ఎట్లున్నదో. మొత్తం 360 degreesలో చూడండి ఎట్లున్నది ల్యాప్టాప్. అసలు చిన్న స్క్రాచ్ ఉండదు. మనకి పెద్ద సైజు 17 inches డిస్ప్లే. ఇది 17 inches డిస్ప్లే. దీన్ని అయినప్పుడు ఏంది దీని గొప్ప అని అడిగితే ఏమంటుంది అంటే దీన్ని పెద్దదటండి. ఏందయ్యా అంటే పర్ఫార్మెన్స్ అని చెప్తుంది. ఇది ఏం పర్ఫార్మెన్స్ అంటే మనకు 32 GB దాకా మనకి ర్యామ్ ఉంటుందంట. మనకి 1 TB SSD ఉంటుందంట. ఇప్పుడు ఈ దీంట్లో ఎట్ ప్రెజెంట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని అడిగితే మనకి 128 GB ర్యామ్ సపోర్ట్ చేస్తుందంట. అట్లనే 2 TB హార్డ్ డిస్క్లు ఒక 3 పెట్టుకోవచ్చు అట దీంట్లో. ఇప్పుడైతే 1 TB పెట్టినాం, మేము 32 GB పెట్టినాం, 1 TB పెట్టినాం. మనకి మళ్ళీ ప్రాసెసర్ ఏంటంటే మనకు మేము మామూలుగా ల్యాప్టాప్లో చూసి ఉంటుంది ప్రాసెసర్ జియాన్ ప్రాసెసర్ ఉంటుంది దీంట్లో. జియాన్ ప్రాసెసర్ అనేది దేంట్లో వాడతారండి? సర్వర్లో వాడతారు, లేదంటే వర్క్ స్టేషన్లో వాడతారు. ల్యాప్టాప్లో జియాన్ ప్రాసెసర్ ఉన్నది. ఇక అర్థం చేసుకోండి దీన్ని ఎందుకు ఆల్ఫా ల్యాప్టాప్ అన్నా అనేది. 16 GB గ్రాఫిక్ కార్డు ఉందండి. మీరు విన్నది నిజమే. 16 GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉండేటువంటి ల్యాప్టాప్స్ చాలా అరుదు అంటే 1%. అందులో ఈ ల్యాప్టాప్ ఒకటి. దీని మోడల్ ఏంటంటే జెడ్బుక్ 17 G4 మోడల్. సో 17 inches 4K రిజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. సో మీకు 16 GB గ్రాఫిక్ కార్డు ఉంటుంది. ఇది ఎందుకు వాడతారంటే ఏదైనా వాడుకోవచ్చండి. ఇందుకు వాడరాదన్నట్టు ఏం లేదు. దీంట్లో ఏముంటుందంటే ఏదైనా మనకు ఫర్ ఎగ్జాంపుల్
మనం బేసిక్గా వాడుకోవచ్చు, లేకపోతే మనకు కోడింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ యాప్ డెవలప్మెంట్ కానీ అట్లా వాడుకోవచ్చు, లేకపోతే ఆడియో వీడియో రెండరింగ్ కానీ, లేదంటే మనకి ఏదన్నా ఏమంటారు 2D 3D యానిమేషన్ కానీ, మాయా కానీ, అడోబ్ ప్రీమియర్ ప్రో కానీ, అట్లా మనకి ఆటో క్యాడ్ కానీ, గ్రాఫిక్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ ఏదైనా కూడా దీనిలో రన్ చేసుకోవచ్చు. ఎట్లా పడితే అట్లా వాడుకోవచ్చు, మంచిగా బందోబస్తు ఉంటుంది ల్యాప్టాప్. సో మరి ఇంత చెప్తున్నారు, దీని ప్రైస్ ఏంది అని చెప్పేసి మీరు అడుగుతారు. యువ కంప్యూటర్స్ ఎప్పుడు కానీ ప్రైస్ చెప్పే అమ్ముతుందండి. ఎందుకంటే మేము చెప్పేది కరెక్టు అని మేము నమ్ముతాం కాబట్టి ప్రైస్ చెప్తాము. ముందు మోడల్ చెప్పేసి మీరు రండి చూసుకుందాం, మీరు చూసుకోండి అని చెప్పేసి అయితే ఏం చెప్పాము. కాబట్టే చెప్తున్నా, ఇది కొత్తది వచ్చినప్పుడు దీని ప్రైస్ మనకి 3,50,000 నుంచి 4 lakhs దాకా ఉంది. మనమైతే 75,000కి ఇస్తున్నాం, 75,000 రూపాయలు, 75,000 రూపీస్. అందులో మీకు ఇంకా స్టూడెంట్స్కి ప్లస్ ఇంకా అలాగే స్పిన్ వీల్ ఆఫర్ ఉంటుంది. ఓవరాల్గా ఇంకొక 2,000 3,000 తగ్గుతుంది, అంటే 72 73కి మీకు వస్తుంది. అట్లానే దీంతో పాటు 6 months వారంటీ ఉంటుందండి, 6 నెలల వారంటీ ఉంటుంది. అలాగే బ్యాగు వైర్లెస్ మౌస్ అయితే ఇట్లా ఫ్రీ ఇస్తాం మనం కాంప్లిమెంటరీగా, కాబట్టి దాని గురించి పెద్ద టెన్షన్ అవసరం లేదు. సో మనకి ఈ ల్యాప్టాప్ ఇప్పుడు మనకి మార్కెట్లో ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి, ఎక్కడ ఏ స్టోర్లో లేవు, ఉన్నా కూడా ఈ ప్రైస్లో దొరకవు. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది బజాజ్ నుంచి. ఎందుకంటే మనం ఇంకా బయట వాళ్ళకి కూడా అడిగినాం కానీ మనకి ఇస్తలేరు. మరి బజాజ్ వాళ్ళు ఏం చేస్తాం, హైదరాబాద్లోనే ఉన్న వాళ్ళకి ఇస్తారంట, లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలంటున్నారు. ఉన్నోళ్ళకైతే మీకు జస్ట్ ఏదో ఒక 15,000 లేకపోతే మనకు 14,000 15,000 మీరు పే చేసి ల్యాప్టాప్ తీసుకొని పోవచ్చు, ఈఎంఐలు కట్టుకోవచ్చు. లేకపోతే క్రెడిట్ కార్డు ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మనకు స్వైప్ చేసుకోండి, ఈఎంఐ కన్వర్ట్ చేసుకోండి, అట్లా కూడా ఈఎంఐ అవుతుంది. సో మనకి ఇట్లా ఇది తీసుకోవచ్చు. 75,000 రూపీస్కి అయితే మనం ఇస్తున్నాం 32 GB 1 TBతోనే. సో మీకు ఇంకా కాన్ఫిగరేషన్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అట్లనే మనకి ఈ ల్యాప్టాప్స్ అనేది కూడా ఏంటంటే ఆల్ఫా ఎప్పుడు కానీ లిమిటెడ్గానే ఉంటాయి, కాబట్టి మన దగ్గర కూడా లిమిటెడ్గానే ఉన్నాయి, 5 పీసులే ఉన్నాయి. 5 పీసులు అయిపోయేంత వరకు ఒకటే రేటు. దీనిలో రిఫరెన్స్కి అట్లాగే రికమెండేషన్కి తావేం లేదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తాం. 5 ల్యాప్టాప్లు అయ్యేంత వరకు సేల్ చేస్తాం. 75,000 రూపీస్ ప్రైజు, అంటే 72 to 73,000లో మీకు వచ్చేస్తుంది. మీకు ఒకవేళ నచ్చితే ల్యాప్టాప్ తీసుకోండి. అన్నీ కూడా మింట్ కండిషన్లు ఉన్నాయి, మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి. హైదరాబాద్లో కాదు, మనకు విజయవాడ కాదు, వైజాగ్ కాదు, వరంగల్ కాదు, ఏపీ తెలంగాణ కాదు, మనకి ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఈ క్వాలిటీ ల్యాప్టాప్ మనకు ఈ మోడల్స్ ఈ ప్రైస్లో మీకు దొరుకుతాయా? మీకు ఎక్కడ దొరకవు. మీరు హైదరాబాద్ మొత్తం తిరిగిరండి, ఈ జియాన్ ల్యాప్టాప్ మీకు ఎక్కడైనా దొరికితే నాకు చెప్పండి, మీరు అడిగిన ప్రైస్గా నేను ఇచ్చేస్తా. ఈ క్వాలిటీతో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో అట్లానే మనకు ఇవే కాకుండా మన దగ్గర రెగ్యులర్గా మన కోడింగ్ ల్యాప్టాప్స్ ఇందాక చెప్పినా కదా, రెగ్యులర్ ల్యాప్టాప్స్ అన్నీ ఉంటాయి. కోడింగ్ ప్రోగ్రామింగ్కి ల్యాప్టాప్స్, అలాగే బేసిక్ ల్యాప్టాప్స్, గ్రాఫిక్ ఓరియంటెడ్ ల్యాప్టాప్స్, అలాగే యాపిల్లో కూడా ఒక 5-6 మోడల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. స్టూడెంట్స్కి అయితే స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. ఓవరాల్గా ఒక ల్యాప్టాప్ మీద 3,000 నుంచి 4,000 రూపీస్ వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో మీకు మామూలుగా రెగ్యులర్ ల్యాప్టాప్స్లో 1 year వారంటీ ఉంటుంది, యాపిల్ ల్యాప్టాప్ 6 months వారంటీ ఉంటుంది. సో మీకు ఇట్లాంటి మీరు వచ్చిర్రు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ల్యాప్టాప్ తీసుకొని పోతారు. ఎందుకు చెప్తున్నా అంటే అన్ని రకాల సెగ్మెంట్స్ కవర్ చేసినాం కదా. మీరు సీరియస్గా ఒక ల్యాప్టాప్ తీసుకుందామని వస్తే ఖచ్చితంగా మీరైతే డిసప్పాయింట్ గారు. ఒకసారి మన యువ కంప్యూటర్ స్టోర్ అయితే విజిట్ చేయండి. పిల్లర్ నంబర్ 1519 దగ్గర ఉంటుంది, దిల్షుక్ నగర్లో, హైదరాబాద్లో ఉందనేది మా స్టోరు. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి ఇంకా స్టోర్స్ రాబోతున్నాయి. ఎట్ ప్రెజెంట్ అయితే ఏపీ తెలంగాణలో 15 స్టోర్స్ ఉన్నాయండి. 15 స్టోర్లలో కూడా సేమ్ ప్రైజెస్ ఉంటాయి. ఈ ల్యాప్టాప్స్ అయితే క్వాంటిటీ తక్కువ కాబట్టి హెడ్ ఆఫీసులోనే ఉంటాయి. సో మనకు గూగుల్లో మీరు చెక్ చేయండి, మన యువ కంప్యూటర్స్కి మనకు ఇండియాలో ఎవరికి లేనటువంటి రివ్యూస్ మనకు ఉన్నాయి. సో మీరు ఇది చెక్ చేసుకోండి, నేను చెప్పేది అవునా కాదా అనేది కూడా చెక్ చేసుకోండి. మీరు క్లారిటీ తీసుకోండి, రివ్యూస్ చూడండి. మనకు 6,800+ రివ్యూస్ ఉన్నాయి, 4.5 రేటింగ్ ఉంది. అన్నీ చూసుకొని మనకు యువ కంప్యూటర్స్ అంటే ట్రస్ట్ వర్తి అని మీకు అనిపిస్తేనే మన స్టోర్ని అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. నేనైతే ఒక విషయం చెప్తాను, మీరు ముందు ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి, ఆ తర్వాత మీరే నమ్మండి. ఇవి అంటారు కదా, ముందు వాడి చూడండి ఆ తర్వాత నమ్మండి అని, అట్లే చెప్తున్నా. ముందు ఒకసారి స్టోర్కి వచ్చి చూడండి, ఆ తర్వాత నమ్మండి. సో మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తా. ఈ ల్యాప్టాప్ అయితే మీకు ఈ ల్యాప్టాప్స్ గురించి నేను చెప్పిన విధానం మీకు నచ్చింది అనుకుంటా, ఈ కాన్ఫిగరేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను, ఉంటా. జై హింద్.